వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ rbsudha అగైన్. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే పౌండ్ కేక్ అనేది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని వెయిట్స్ పౌండ్ ఉంటాయి. పౌండ్ అంటే ఏంటంటే 455 grams అనమాట. యూ కెన్ గో ఫర్ 100 grams, యూ కెన్ గో ఫర్ 50 grams ఆల్సో. ఒక ఎగ్ అనేది యాక్చువల్గా 50 grams. సో నేను దీంతో కప్ కేక్స్ చేయబోతున్నాను. దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కప్ కేక్స్ అని వస్తాయి. దిస్ ఇస్ విత్ ఎగ్ రెసిపీ అనమాట. చూసుకోండి, దిస్ ఇస్ నాట్ వాల్యూమ్ మెషర్స్. వాల్యూమ్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, కప్స్ కాదు, మనం వెయిట్ మెషర్స్ చేయబోతున్నాం ఇప్పుడు. సో వెయింగ్ మెషిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మిగతావన్నీ సేమ్. వీ నీడ్ ద స్పూన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా, ఎగ్, బటర్, ఓకే, అండ్ షుగర్ పౌడర్ ఆల్సో. దిస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఓకే, ఎలా స్టార్ట్ చేద్దాము, ఎలా చేద్దాం అనేది చూద్దాము. బటర్ అండ్ షుగర్ క్రీమ్ చేయాలంటే ఎంతెంత తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడేమో 50 grams ఆఫ్ బటర్, 50 grams ఆఫ్ షుగర్, 1 egg which is again 50 grams, 50 grams ఆఫ్ మైదా, ½ teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్. దీంట్లో బేకింగ్ సోడా అనేది లేదు, ఓకేనా? కావాలంటే వేసుకోవచ్చు, బట్ అవాయిడ్ కూడా చేయొచ్చు. సో 50 grams ఫస్ట్ బటర్ తీసుకుందాము. $53 ఉంది, కొంచెం తీసేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా 50 grams. దీనికి మనం షుగర్ వేయాలి. సో 50 + 50 100 రావాలి మనకి. 100 ఎగ్జాక్ట్గా ఉంది. సో దీన్ని ఫస్ట్ క్రీమ్ చేయాలి. క్రీమింగ్ అంటే ఏంటి అసలు అంటే, యు మిక్స్ దెమ్ వెరీ నైస్లీ. చాలా సాఫ్ట్గా మిక్స్ చేయాలన్నమాట. సో దాన్ని ఎలా మిక్స్ చేయాలనేది చూద్దాం. ఒకటేమో మనం కిచెన్ ఎయిడ్తో చేయొచ్చు, ఇంకోటి మనం హ్యాండ్ మిక్సర్తో కూడా చేయొచ్చు అనమాట. సో ఇది పక్కకు పెడదాము. ఓకే, ఇది కొంచెం స్పూన్తో ఫస్ట్ మిక్స్ చేసి తర్వాత హ్యాండ్ మిక్సర్స్తో చేస్తాను. ఎందుకంటే డ్రై ఐటమ్ అప్పుడప్పుడు ఎగురుతుంది పైకి, యుల్ గెట్ అ క్లౌడ్ ఆఫ్ షుగర్ కదా, అందుకోసం. ఓకే, సో డ్రై ఐటమ్ అంతా వెళ్ళిపోయింది, కొంచెమే ఉంది. సో ఇప్పుడు క్లౌడ్ రాదు మనకి. దీన్ని మిక్స్ చేద్దాం. ఎంతసేపు మిక్స్ చేయాలి అంటే, ఇట్ విల్ టేక్ ఓన్లీ 30 seconds to 1 minute మ్యాక్స్. సో యూ కెన్ సీ ఇట్ హెస్ బికమ్ సాఫ్ట్ అండ్ రెండు మిక్స్ అయ్యాయి ప్రాపర్గా. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఏం వేయాలి, ఎగ్ వేయాలి. ఎగ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలన్నమాట. అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు, బయట ఉన్న ఎగ్గే ఇది, రూమ్ టెంపరేచర్ ఎగ్. చూసారు కదా, ఇది ప్రాపర్గా మిక్స్ అయింది, కానీ ఇంకా చాలా బటర్ సైడ్లో ఉంది. సో దాన్ని స్పూన్తో తీద్దాం. ఓకే, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఎగ్ కర్డిల్ అవుతుంది బికాస్ ఆఫ్ ద హీట్. ఇప్పుడు చాలా వేడిగా ఉంది కనుక ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం మైదా వేసేయాలి అందులో, దెన్ మిక్స్ చేయాలి. దిస్ ఇస్ ద టిప్ అన్నమాట. ఇప్పుడు చూసారంటే కర్డ్లింగ్ ఎఫెక్ట్ అనేది పోతుంది అనమాట మైదా వేసినప్పుడు.
నౌ వీ హ్యావ్ టు వెయ్ ద మైదా, అంటే 50 grams ఆఫ్ మైదా అనమాట. ఉంది ఎగ్జాక్ట్గా. దీంట్లో మనం ½ teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. యూజువల్గా మైదాని సీవ్ చేసి ముందే పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు, లేకపోతే 2-3 సార్లు సీవ్ చేయవలసి వస్తుంది. దిస్ ఇస్ ½ teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్. కావాలంటే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేయచ్చు, ఇంత పించ్ అసలు అవసరం లేదు యాక్చువల్గాను, బట్ సమ్మర్ కదా కొంచెం వేస్తే మంచిదే. సో దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. చూసారు కదా ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఓకే, సో దీంట్లో మనం ఇంకా ఎసెన్స్ వేయలేదు, మిగతా అవన్నీ వేసున్నాము. సో విల్ పుట్ ద ఎసెన్స్. బెస్ట్ ఎసెన్సెస్ ఇన్ ద మార్కెట్, ఒసోరో వాళ్ళ వెనిలా కానీ, ఫ్రెంచ్ వెనిలా కానీ, వెనిలా ఎక్స్ట్రాక్ట్ కానీ చాలా బాగుంటుంది. సో దీన్ని ఎంత వేయాలి, ఇది వీ హ్యావ్ టు పుట్ ఆల్మోస్ట్ లైక్ 1 teaspoon ఆఫ్ ఎసెన్స్ వేయాలి. సో దీంట్లో ½ teaspoon ఉంది, వేసేస్తున్నాను. బికాస్ వెనిలా మీద ఐ వాంట్ టు పుట్ బనానా ఎసెన్స్ అండ్ డిఫరెంట్ ఎసెన్సెస్, స్ట్రాబెర్రీ అట్లాంటివి. సో ½ teaspoon వాడేసి మిగతా అది వాడతాం అనమాట. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, బికాస్ ఇట్ ఈస్ స్లైట్లీ థిక్ బ్యాటర్. దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. యూ కెన్ యూస్ మిల్క్ ఆల్సో, బట్ వాటర్ ఇస్ ఫైన్. ఎంత వేసుకోవాలి, 1 tablespoon ఇస్ ఇనఫ్. ఓకే, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ స్లైట్లీ ఇంకా థిక్గా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇది బాగానే ఉంది. దెర్ ఇస్ నో నీడ్ టు యాడ్ ఎనీథింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కప్ కేక్స్ మోల్డ్స్లో వేద్దాం. ఇది కప్ కేక్ అంటే మఫిన్ మోల్డ్ అంటారు, దానికి లైనర్ వేసుకోవాలి. లైనర్ వేసుకుని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఒకటి చూపిస్తున్నా నేను. ఓకే, ఎంత వేసుకోవాలి, 1/4 to ½ అంటే ఈ కప్కి ½ సైజ్ వేసుకోవాలి. చూసారు కదా. సో దీన్ని స్ట్రాబెర్రీ కప్ కేక్ కింద చేయాలి అంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు పుట్ స్ట్రాబెర్రీ క్రష్ దొరుకుతుంది. ఓకే, నేను ఏ బ్రాండ్కి చెప్పట్లే, నేను వాడేది చూపిస్తున్నాను అంతే. కొంచెం ఆన్ ద టాప్. ఇలాగే మనకి బ్లూబెర్రీ వస్తుంది, మ్యాంగో వస్తుంది, అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నేను వెనిలా ఎసెన్స్ ఇందులో వేసాను కనుక నేను డిఫరెంట్ ఎసెన్స్ వేయబోతున్నాను. ఇందులో న్యాచురల్ వెనిలా ఎసెన్స్ వేస్తాను, బికాస్ దిస్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. అంటే ఇది ఎక్స్ట్రాక్ట్ అనమాట, న్యాచురల్ వెనిలా ఎసెన్స్ విత్ ఎక్స్ట్రాక్ట్, అంటే థిక్గా ఉంటుంది. సో ½ teaspoon వేసుకుంటే మోర్ దెన్ ఇనఫ్. చూసారంటే మీకు తెలుస్తుంది, చూడండి ఎంత థిక్గా ఉందో. దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేయొచ్చు, కోకో పౌడర్ యాడ్ చేయొచ్చు టు మేక్ ఇట్ ఇంటూ చాక్లెట్ కప్ కేక్స్. ఓకే, నెక్స్ట్ ఏమో దీంట్లో కొంచెం మనం కోకో పౌడర్ వేసుకుందాం టు మేక్ ఇట్ ఇంటూ అ చాక్లెట్ కప్ కేక్. సో దీన్నే మఫిన్స్ కింద చేయొచ్చు, చాకో చిప్ మఫిన్స్, స్ట్రాబెర్రీ చాక్లెట్ మఫిన్స్ కింద చేయొచ్చు. వెన్ యూఆర్ యాడింగ్ కోకో పౌడర్ ప్లీజ్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఆర్ మిల్క్, ఎందుకంటే మరీ థిక్గా ఉంటుంది కదా. ఓకే, ఇది మనం వీ హ్యావ్ టు బేక్ అట్ 180 degrees ఫర్ 10 minutes. దానికన్నా ఎక్కువ టైం పట్టదు.
సో బట్ కొన్ని అవన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇట్ మే టేక్ టిల్ 15 minutes చూసుకోండి. ఇది మార్బుల్ కప్ కేక్. ఇలాగే మనం కలర్స్ వేసి కూడా చేయొచ్చు. చాకో చిప్స్ దీని మీద కొన్ని వేద్దాము. ఓకే, నట్స్ వేసుకోవచ్చు. మనకి యూజువల్గా 10 to 12 కప్ కేక్స్ వస్తాయి 1 ఎగ్కి. దీని మీద ఐసింగ్ కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎలాగో వేసి చూపిస్తాను ఐసింగ్. ఇంకో మార్బుల్ కప్ కేక్ చేద్దాం. ఓకే, ఓకే, మనం నెక్స్ట్ చేయబోయేది ఇప్పుడు డ్రై కేక్, ట్రావెల్ కేక్ చేద్దాము. ఇదేమో బేకింగ్ అవెన్లో మనం పెట్టాలి ఇప్పుడు 10 minutes 180 degrees. ఓకే, thank you for watching. If you like our videos, please subscribe to our channel. Please hit the bell button down. Thank you.